చెప్తాను ఒకటి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది ఒక కోర్స్ ఉంది మాకు. ఆ కోర్సులో హోంవర్క్స్ ఇచ్చాడు, క్విజ్ పెట్టాడు ఇన్ పర్సన్, తర్వాత ప్రాజెక్ట్ ఉంటుంది, తర్వాత మిడ్ ఎగ్జామ్ ఉంది, తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంది, మధ్యలో ఎస్క్యూఎల్ హ్యాకథాన్ కూడా పెట్టాడు. సో ఇట్లా మనం చెప్పలేం హ్యాకథాన్, ఇంకా హ్యాకథాన్ కూడా పెట్టాడు మాకు. సో కోర్సు ప్రొఫెసర్ని బట్టి ఇంకా ఇట్లా ఇట్లా. అదే మా సబ్జెక్టే ఇంకో ప్రొఫెసర్ ఏం చేశాడంటే హ్యాకథాన్ పెట్టలేదు, మిడ్ ఎగ్జామ్ పెట్టాడు, బట్ ఎస్క్యూఎల్ హ్యాకథాన్ లేదు. సో ఇట్లా డిపెండ్స్ ఉంటుంది, ఈ ప్రొఫెసర్ని బట్టి డిపెండ్స్ లైక్ కోర్సెస్, ఎడ్యుకేషన్ అంటున్నా, ఎగ్జామ్స్ ఇవన్నీ. ఇంకా మనం ఎగ్జామ్స్ రాయగలమా, మిడ్ ఎగ్జామ్స్ కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ మనం రాయగలమా అంటారా? రాయగలం. ఇప్పుడు ఎంత టఫ్ సబ్జెక్ట్ అయినా సరే, చాలా టఫ్ అనుకోండి, ప్రొఫెసర్ చెప్పిన మోడల్స్, మెథడ్స్ మొత్తం క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడైనా సరే, ఏ ఫైనల్ ఎగ్జామ్ అయినా సరే, ఇక్కడ మా కోర్సులో మ్యాక్సిమం క్యాల్కులేషన్స్ అయితే పక్కా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మెషిన్ లెర్నింగ్ మోడల్ చెప్పారు అనుకోండి, దానికి తగ్గట్టు మొత్తం అంతా ఆ మోడల్ నేర్చుకుంటే ఆ మోడల్ చేయగలం. నేను ఇక్కడ నాకు ఇంకా అందరి ముందు వీడియో షూట్ చేసేది పోలేదు. ఎవరు వచ్చారు కొంచెం అంటే మన భాష తెలిసిన వాళ్ళు వచ్చినారు అనుకోండి, నేను మాట్లాడలేను, ఏదో కొంచెం వెరైటీ ఫీలింగ్ ఉంటుంది. అదే మన భాష తెలియని వాళ్ళు వచ్చారనుకున్నా, వాళ్ళకి మన భాష తెలియదు కదా అని చెప్పి నేను మాట్లాడుతూనే ఉంటాను. సో ఇప్పుడు ఎవరో నా లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు వచ్చారు, సో అందుకని నేను కొంచెం సైలెంట్ అయిపోయాను. సారీ ఫర్ దట్. ఎక్కడ ఆగాను, ఎక్కడ ఆగాను డిస్టర్బ్ చేస్తాడు ఫ్లో అంతా వచ్చేవారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్స్, సారీ భయపడ్డారా, సారీ. ఓకే, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాం కదా. ఇప్పుడు సపోజ్ మ్యాథమెటిక్ ప్రాబ్లమే తీసుకోండి, మనం ఇండియాలో కూడా అంతే కదా. వాళ్ళు ఒక మోడల్ చెప్తే ఆ మోడల్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎలా చేయాలనే మెథడ్ నేర్చుకున్నాం అనుకోండి, ఎగ్జామ్ రాసేయగలం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు మొత్తం క్యాల్కులేషన్స్ ఇట్లాంటివి ఇస్తారు. ఫైనల్ ఎగ్జామ్ థియరటికల్ చాలా తక్కువ, ఇంకా ప్రొఫెసర్ని బట్టి అది కూడా 1-2 ఈజీ క్వశ్చన్లు ఇస్తారు, ఒకటి మీ కష్టం ఉన్నది, ఒకటి మీడియము, ఇలా వాళ్ళు బేస్ చేసుకొని ఇస్తారు. సో ఫైనల్ ఎగ్జామ్ ఏంటి అంటే మొత్తం క్యాల్కులేషన్స్ టైప్, మ్యాథమెటిక్స్ టైప్ ఉంటాయి, థియరీ ఎక్కువ ఉండవు. నాకైతే ఎక్కువ థియరీ లేదు. సో ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒక మోడల్ చెప్పారనుకోండి, మెషిన్ లెర్నింగ్ మోడల్ ఒకటి చెప్పారనుకోండి, ఆ మోడలే డిఫరెంట్ వాల్యూస్తో ఇస్తారు. సో మనం ఏదైనా సరే, ఎంత టఫ్ సబ్జెక్ట్ అయినా సరే, వాళ్ళు చెప్పే మోడల్స్ మనం కరెక్ట్గా నేర్చుకున్నాము అంటే మాత్రం, ఎలా చెయ్యాలి అన్నది నేర్చుకున్నాము అంటే, వాళ్ళు ఇచ్చే ఏదైనా సరే మనం రాయగలము. కానీ వాళ్ళు మనకి ఇండియాలో కొంచెమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఇవి ఉంటాయి. ఇక్కడ ఏమీ చెప్పరు, వాళ్ళు పీపీటీలు ప్రజెంటేషన్స్ వేస్తారు, బోర్డు పైన వేసి దాంట్లోది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైక్ ఏది ఎలా చేయాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం అంతా అసలు ఇదేంటి, థియరీ ఏంటి, ఇంకా ఎలా క్యాల్కులేట్ చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, అప్పుడు మనం ఆ మోడల్స్ అన్నీ నేర్చుకుంటే మనం ఫైనల్ ఎగ్జామ్స్లో ఆ మోడల్స్ ఏమన్నా, మెథడ్స్ ఏమన్నా వస్తే రాసేయచ్చు. అది అయితే నో వరీస్. ఇంకా గ్రేడ్ అంటారా, మ్యాక్సిమం బాగా చదివితే పక్కా ఏ గ్రేడ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మరీ నెగ్లెక్ట్ చేసినారు అంటే B- వస్తుంది. చెప్తున్నా, మరీ నెగ్లెక్ట్ చేస్తే B- వస్తుంది. ఇంకా ఓకే చదువుతా అట్లా అంటే ఇంకా అది కూడా మన డిపెండ్స్, మనం రాసిన దాన్ని బట్టి. కొందరు ఏమి చదువుకున్నా రాసినా కానీ ఏలు వస్తాయి, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఆల్రెడీ మైండ్లో ఉంటుంది కాబట్టి. సో ఏదైనా సరే మనం చదివినాము అంటే మాత్రం పక్కా కంప్లీట్ చేయగలము, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. పాస్ అంటున్నాం, ఫెయిల్ అవ్వడం చాలా అంటే చాలా రేర్ ఫెయిల్ అవ్వడం. సో ఇది ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీలో మ్యాక్సిమం అసైన్మెంట్స్ ఉంటాయి, హోంవర్క్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, మిడ్ టర్మ్ ఉంటుంది, ఎండ్ టర్మ్ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్కి ఎండ్ ఉండదు. సో మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్లలో ఎలా ఉంటాయంటే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్స్ పక్కా ఉంటాయి మ్యాక్సిమం. కోర్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు డేటా అనలిటిక్స్ అనుకోండి నేను తీసుకుంది. సో డేటా అనలిటిక్స్లో ముఖ్యమైనవి ఏవైతే అసలు లైక్ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇవైతే పక్కా చేయాలి. అవి చేస్తే మీకు పక్కా డేటా అనలిటిక్స్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో అలాంటివి కాలేజ్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఎక్కడ వదిలేస్తారా అని కాదు. సో ఇవైతే పక్కా ఈ సబ్జెక్టులు అయితే మీరు చేస్తే ఇది అని అన్నట్లు ఏం చెప్తున్నా, ఓకే ఇదైతే పక్కా చేయాలని చెప్పి కోర్ సబ్జెక్ట్స్ అయితే ఉంటుంది. అలా వస్తున్నారు. ఇంక ఈ ప్లేస్లో కూర్చోను నేను, ఈ ప్లేస్లో అస్సలు కూర్చోను నేను మళ్ళీ అంత దూరం ఎవరు నడుస్తారులే అని చెప్పేసి ఒక ప్లేస్లో కూర్చున్నాను, బయట ఓపెన్ ప్లేస్లోనే. చూసారా చెట్లన్నీ, చూసారా, ఓపెన్ ప్లేస్లో కూర్చున్నాను. సో ఇద్దరు వచ్చారు,
ముందు చాలామంది తిరిగారు, బట్ వాళ్ళందరూ మన భాష తెలిసిన వాళ్ళు కాదు. సో నేను ఓకే పట్టించుకోలేదు. మన భాష తెలిసిన వాళ్ళు వస్తే కొంచెం సిగ్గు అంటే ఇంకా అదే ఏం మాట్లాడినాం, ఎందుకో మాట్లాడబుద్ది కాదు, ఎందుకో ఏమనుకుంటారా ఏంటా అన్నట్లే ఉంటుంది. ఇంకా ఆ ఫియర్ అయితే వెళ్ళలేదు నాకు. ఇన్ని వీడియోస్ పెడుతున్నాం కానీ ఫియర్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఏది ఎవరి ముందు తీసింది కాదు. సో సరే ఆ టాపిక్ పక్కన పెట్టేస్తే, సో ఇట్లా